ఎంత దీపవృక్షమైనా ప్రతిరోజు దీపవృక్షాన్ని సవరించాలి. ఆ యొక్క వృక్షంలో ఉన్న దీపాలలోకి నూనె పోయాలి, ఒత్తిళ్ళను సరిచేయాలి, ప్రతి సాయంకాలం వెలిగించాలి. ఆ వెలుగు ఉదయం వరకు నిలిచి ఉండేటట్టుగా ప్రధాన యాజకునిదే బాధ్యత. మరి ఈ రోజున మన సేవలో మనం విశ్వాసులు వెలిగించు నిమిత్తం వారు వెలుగుగా ఉదయించు నిమిత్తమై, వెలిగిస్తూ ఉండే వ్యక్తులుగా ఉండ నిమిత్తమై మనం వారిని సరిచేయాలంటే, మనం లోపలికి వెళ్ళాలంటే అభిషేక తైలం అవసరం కదా. మరి మనలో అభిషేక తైలం ఉందా? మనం అభిషేకించబడుతున్నామా? యేసయ్య ప్రార్థన సేవ ప్రారంభానికి ముందుగానే 40 రాత్రింబాగులు ఉపవాసాలుండి పరిశుద్ధాత్మతో బలము పొంది సేవ చేయడానికి ప్రారంభించారని మనం చూస్తున్నాం. మరి ఆయన